నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, విజయ్ యాజ్ అ హీరోగా అనూహ్యంగా ఓవర్ నైట్ లో సీఎం అయిపోయాడు. వాస్తవానికి ఎటువంటి సర్వేలు కావచ్చు ఇవేవి కూడా విజయ్ కనీసం 10 నుంచి 15 సీట్లు తప్ప అంతకన్నా మించి రావని చెప్పేసి అనుకుంటే అది కాస్త సెంచరీ కొట్టేశాడు. కాకపోతే విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనే దానిపైన చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు విమర్శలు అయితే వినిపిస్తూ వస్తున్నాయి. సరైనటువంటి ప్లానింగ్ లేదని, లేదా ఓపిక లేదని, ఓపిక లేకుండా తీసుకున్న ఆలోచనల వల్లే కొంత ఇబ్బందులు పడుతున్నాడని చెప్పి మనం వింటూ వస్తున్నాం. అది ఇదంతా తీసి పక్కన పెడితే గతంలో చాలా మంది సినీ హీరోలు సీఎంలు అయ్యారు. మనం చూసుకుంటే ఎంజీఆర్ కావచ్చు, కరుణానిధి గారు కావచ్చు, సీనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, ఇలా చాలా మంది చూసాం. సో ముఖ్యమంత్రులు అయ్యేటువంటి ఒక లక్షణాలు కావచ్చు, లేదా ఈ 5 సంవత్సరాల పాటు తను నిజంగా రూల్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది, అది తమిళ రాజకీయాల్లో అంటే ఏం చెప్తారు? మన తమిళ రాజకీయాలు మాట్లాడే ముందు మన పాత వాళ్ళు చాలామంది అయ్యారనే మన చరిత్ర ఉంది కాబట్టి జార్జి వాషింగ్టన్ ఏమన్నాడంటే, సినిమా వాళ్ళని తక్కువ అంచనా వేయమాకండి, వాళ్ళు చరిత్రను తిరగ రాస్తారనే మాట ఎప్పుడో చెప్పాడు జార్జి వాషింగ్టన్. అలాగే ఫస్ట్గా సినిమా వ్యక్తి మరి అమెరికా ప్రెసిడెంట్ అయింది ఎవరంటే రోనాల్డ్ రేగన్. ఆయన కూడా ఆ స్థాయికి వెళ్ళాడు. ఆ తర్వాత చూసుకుంటే మరి ఎంజి రామచంద్రన్ కానీ, ఎన్టీ రామారావు గారు అయితే 9 నెలల్లోని పరిపాలన పార్టీ పెట్టి అధికారంలో రావడం, మరి ఆయన పథకాలు కానీ, అవినీతి శాతపడిన ప్రభుత్వం నడపడం కానీ, ఇలాంటి రికార్డు ఎన్టీ రామారావు గారికే ఉంది. ఎంజీఆర్ గారి వచ్చిన తర్వాత ఆ తర్వాత జయలలిత గారు దాన్ని కొనసాగించారు. మనకు ముఖ్యమంత్రులుగా చూసుకున్న వాళ్ళు సినిమా వాళ్ళలో ప్రధానంగా చెప్పాలంటే వీళ్ళ పేర్లే చెప్పాలి. ఆ తర్వాత సినిమా వాళ్ళలో మరి చిరంజీవి గారు పార్టీ పెట్టి ప్రజారాజ్యం పార్టీ పెట్టినా, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినా కానీ ఆ జనసేన పెట్టిన ప్రయోజనం కనపడింది. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టిన టైం కరెక్ట్ కాకపోవడం వల్ల ఆయనకు కొంచెం ఏదో అనుభవాలు అయినాయి. దాంతో సినిమా వాళ్ళకి ఎవరో ఇక రాజకీయాలు పనికిరాని భావన క్రియేట్ అయిన తరుణంలో విజయ్ ఎవరో అందుకే ఊహించాల, విజయ్కి ఇన్ని సీట్లు వస్తాయనే విషయంలో కూడా ఎవరు ఊహించాల. కారణం ఏంటంటే ఇప్పుడు విజయ్ కన్నా పెద్ద హీరో చిరంజీవి గారు, అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. విజయ్ కన్నా పెద్ద హీరో పవన్ కళ్యాణ్ గారు, అది నిజమే. దీన్ని మళ్ళీ కొంతమంది కామెంట్ చేయొచ్చు, ఇదేంటి అనుకుని కామెంట్ చేయొచ్చు. చిరంజీవి గారు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు, అనుమానమే లేదు. అది ఆయన చాలా కాలం పాటు ఇండస్ట్రీని వేయలేరు. అలాంటి వ్యక్తి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అక్కడ రజనీకాంత్ లాంటి వాళ్ళు పార్టీ పెడితే నెంబర్ 1 హీరో పెట్టారంటాం. ఇప్పుడు ఈ నెంబర్ 2నే కదా, రజనీకాంత్ నెంబర్ 1 అనుకున్నప్పుడు ఈ నెంబర్ 2 కిందే వస్తారు. కాబట్టి కాకపోతే ఏంటంటే మళ్ళీ సినిమా వాళ్ళకి ఇంత ప్రభావం ఉంది, ఇంత బలం ఉందని నిరూపించిన హీరోగా ఆ క్రెడిట్ విజయ్కి దక్కిందని చెప్పాలండి. ఇప్పుడు విజయం చూసిన తర్వాత ఇంకా కొంతమంది హీరోలకి ఇంత మొలకొచ్చి ఉండొచ్చు, బీజం పడి ఉండొచ్చు, రాజకీయాలనే బీజం మళ్ళీ అది వటవృక్షం అవుతుందా, అది చిన్న చెట్టు అవుతుందా, ఎంపల్ చెట్టు అవుతుందా అనేది మనం చెప్పలేము. అది ఇక్కడ విజయ్ గారు మొత్తానికి ఆయన రాజకీయాల్లోకి రావడం, అనుకోకుండా ఓవర్ నైట్ ముఖ్యమంత్రి దాకా వెళ్ళిపోయి ఒక 10 అడుగుల దూరంలో, 11 అడుగుల దూరంలో ఆయన ఉండడం మనం చూస్తూ వస్తున్నాం. కానీ గతంలో వీరు చాలా మొండిగా ఉండడం, ఉన్నటువంటి ఒక చూసాం. మన సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఎలాంటి సంక్షోభాలు చూసాం. ఆయన ఆపరేషన్కి అని చెప్పి అమెరికాకి వెళ్ళిపోతే ఇక్కడ పార్టీని లాగేసుకున్నటువంటి వైనం మనం చూసాం. సో ఇలాంటి ఒడిదుడుకులన్నీ కూడా వాళ్ళు చాలా వరకు భరించి దాన్ని ఇప్పటిదాకా, అంటే దాదాపు టీడీపీ పార్టీ అనేది 44 సంవత్సరాలు దాటి ఇప్పుడు వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే తమిళనాడులో కూడా అలాంటి పార్టీలే మనకి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, ఇవి కూడా సినీ చరిష్మాటిక్ పవర్తో వచ్చినాయి. కానీ ఇప్పుడు విజయ్కి ఆ సత్తా ఉందా, నిజంగా ముఖ్యమంత్రి కాగలడా, అయినా సరే ఒక 5 ఏళ్ల పాటు పరిపాలించగలడా అనేటువంటి ఒక దాని మీద చర్చ నడుస్తుంది. మీరేమంటారు? ఇప్పుడు విజయ్కి ఇంత సత్తా ఎలా వచ్చిందనే ప్రశ్నకు సమాధానం చెప్తాను. ముందు విజయ్కి ఇంత సత్తా ఎలా వచ్చిందని ప్రశ్న వేసుకుందాం. ఇంత సత్తా ఎలా వచ్చింది అంటే, నిజానికి అయితే విజయ్కి 20-30 సీట్లు వచ్చే ఉండేవండి. కరూరు తొక్కిసలాట విషయంలో అతన్ని కొద్దిగా టార్గెట్ పెట్టారు, ఇబ్బంది పెట్టారు. జననాయక సినిమా విషయంలో ఇబ్బంది పెట్టారు, ఫ్యామిలీ విషయంలో ఇబ్బంది పెట్టారు, ఇలాంటివన్నీ ఇబ్బందులు పెట్టారు. అదే ఒక విధంగా చెప్పాలంటే జనాలు ఓటర్లు అబ్జర్వ్ చేస్తున్నారు ప్రతిదీ. అది ప్లస్ పాయింట్ అవ్వటం వల్ల నేనైతే ఇన్ని సీట్లు వచ్చినాయి అనుకుంటున్నాను. కానీ అవన్నీ జరగకపోయింటే, అతను పెద్దగా పట్టించుకోకపోతే, ఏ రాజకీయ నాయకుడైనా, ఇతనే కాదు ఏ రాజకీయ నాయకుడిని అయినా కానీ పట్టించుకోకుండా ఉంటే అతను జనాల్లోకి వెళ్ళడు. పట్టించుకుని తొక్కాలనుకున్నప్పుడు మాత్రమే ఇట్లాంటి వాళ్ళు పైకి వస్తూ ఉంటారు. అది కలిసి వచ్చింది అంశం విజయ్కి, లేకపోతే ఇంత ఇది రాదు నేను అనుకోవటం. అది ఇంకొకటి ఏంటంటే, ఇప్పటికైనా సరే ఇక్కడికి అయిన తర్వాత అతను ముఖ్యమంత్రి చేయడానికి ఉన్న దారుల్ని మూసేయకూడదు. వీళ్ళు ఏం తప్పు చేస్తున్నారంటే,
తాత్సారం చేస్తున్నారు. ఇప్పుడు 4 రోజులు అయిపోయింది. ఈ కమల్ హాసన్ గారు అన్నట్టుగా ఈ తాత్సారం చేయకూడదు. గవర్నర్ పిలిపించి లార్జెస్ట్ పార్టీగా మీకు ఎంత టైం ఇస్తున్నా మీరు ప్రూవ్ చేసుకోండి అంటారు. కామ్ కూరుకోవాలి. స్టాలిన్ లాగా డిగ్నిఫైడ్గా వ్యవహరించాలి. ఈ ఏఐడిఎంకేలు అలా వ్యవహరించట్లా. సగం మంది విజయ్ చీయటానికి దూకుతాకి రెడీగా ఉన్నారు. ఆఖరి పళనిస్వామి కూడా మొగ్గు చూపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మళ్ళీ ఓ పక్కనేమో విజయ్ ఏఐడిఎంకే పార్టీ డిఎంకే పార్టీ కలుస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ అంతా అవసరమా అనిపిస్తుంది. కామ్గా ఇతనికి అవకాశం ఇచ్చి గవర్నర్ గారు నిరూపించుకోలేకపోతే మీరు ఏదైనా ఎత్తుకెళ్ళ వేయండి. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏమవుద్ది, ఇక్కడ విజయ్ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు ఒక నీకు 100 కోట్ల అకౌంట్లో పడేస్తామంటే టెంప్ట్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా ఏమి కెపాసిటీ లేని వాళ్ళే చెయ్యరు. వాళ్ళు టెంప్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళందరినీ జాగ్రత్తగా కాపాడుకోవాలి రిసార్ట్లో పెట్టి. మరి 50 కోట్లు 100 కోట్లు పడతాయి అనుకోండి, ఇది ఇప్పుడే అవసరమా రాజకీయం? మీరు కొన్నాళ్ళ పాటు అతనికి అవకాశం ఇచ్చి చేసుకుంటే ఆ తర్వాత రాజకీయం చేయండి. ఇప్పుడు తొందరగా ఇదేదో అయిపోతే గొడవ లేదండి. అలా కాకుండా ఏదైనా రాజకీయం జరిగి తెర వెనుక ఏమైనా జరిగింది అనుకోండి, విజయ్ లాంటి ఆ 2 పార్టీలు డిఎంకే ఏడిఎంకేలో ఒక పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది. నాయకత్వం లేని పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది. విజయ్ అనే వ్యక్తే ఆల్టర్నేట్గా మిగులుతాడు. మధ్యలో దీనికి వచ్చినాయి అనుకోండి, ఈసారి 108 సీట్లు కాస్త 180 సీట్లుగా మారిపోయినా ఆశ్చర్యపడక్కర్లా. అలాంటి పరిణామాలు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో. అవి జరగకుండా ఉండుంటే విజయనట్టు వదిలేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రజలు గమనిస్తుంటున్నారు. అది నేను చెప్పేది సాక్షిగా చూస్తున్నారు వాళ్ళు. అయితే మీరు ఇందాక అన్నట్టుగా ప్రజలు అన్ని గమనిస్తుంటారు అన్నట్టుగా, ఆ గమనించేటువంటి ప్రజల్లో జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారు, జెన్జీ సంబంధించి వాళ్ళకు ఓటు హక్కు వచ్చేసి ఉంటుంది. ఆ జెన్జీకి ఆ జెన్జీ వాళ్ళు తమిళనాడులో చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, జెన్జీ అంతా కూడా విజయ్కి ఓటేయాలని చెప్పి ఫిక్స్ అయిపోవడం. అది కాక మనం చూసాం గతంలో నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇలాంటి ఉద్యమాలు అన్ని కూడా తీసుకొచ్చింది కూడా జెన్జీలే. ఇలాంటి జెన్జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు ఓటేయడంతో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో కూడా కొంతమంది పట్టుబట్టి, మీరు విజయ్కి ఓటేస్తా అంటే అన్నం తింటానని, విజయ్కి ఓటేస్తానంటే నేను ఇంట్లోంచి బయటకు వస్తానని చెప్పి గడి పెట్టుకోవడం, ఇలాంటివి కూడా చాలా జరిగాయని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. సో జెన్జీకి దగ్గర అవడం వల్లనే విజయ్ ఈ గెలుపుని కూడా చూడొచ్చు అంటారా? ఓటింగ్ శాతం పెరగటం అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి. జెన్జీ కిడ్స్ ప్రభావం చాలా ఉంది. ఇక్కడే కాదు, పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఆ ప్రభావం ఉంది. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చుట్టాలందరితో 25 మందితో ఓట్లు వేయించిన వాళ్ళు ఉన్నారు. మా ఫ్యామిలీలోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ జెన్జీ కిడ్స్ అనేవాళ్ళు వాళ్ళకి ఆ వీరాభిమానంతో ఏమైనా మన హీరోని గెలిపించాలని తాపత్రయంతో పనిచేస్తారు. జన సైనికులు చాలామంది అలాంటి వాళ్ళే. కాబట్టి ఇప్పుడు మనకి ఇటు విజయ్ స్టామినా కానీ పవర్ స్టార్ స్టామినా కానీ 2 ఈక్వలే. ఇక్కడ జెన్జీ కిడ్స్ కూడా ప్రభావం కనిపిస్తుంది. అది సో మొత్తానికి ఇన్ని కష్టాల మధ్య 5 సంవత్సరాల పాటు ఒకవేళ సీఎంగా నిలదొక్కున్నా, ఇప్పుడు బల నిరూపణలో ఒకరు నిరూపించుకున్నా సరే, 5 సంవత్సరాల పాటు తమిళ రాజకీయాలలో విజయ్ చేయగలడా లేదా మధ్యలో డ్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదంటే ఏం చెప్తారు? మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయండి. కనీసం 5 సంవత్సరాల అవకాశం కల్పించాలి. వాళ్ళు సైలెంట్ అయిపోయి ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ సైలెంట్ అయిపోతే ఒక పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది. అప్పుడు మళ్ళీ డిఎంకే కింగ్ అవుతుంది. స్టాలిన్ అదే వ్యూహంతో స్టాలిన్ ఉన్నాడు. నాకు తెలిసినంత వరకు, నా అబ్జర్వేషన్ వరకు స్టాలిన్ అదైన వ్యూహంతో ఉన్నాడు. అందువల్ల అలా బిహేవ్ చేస్తున్నాడు. అలా కాకుండా స్టాలిన్ కూడా తొందరపాటు చర్యతో ఏఐడిఎంకేతో ఇదైపోతే ఇంకా ప్రజాస్వామ్యం అర్థం ఉందండి. ప్రతిపక్షం అధికారపక్షం కలిసిపోతే ఇదేముంది, ఏపీలో తెలుగుదేశం పార్టీను వైఎస్ఆర్సీపీ పార్టీ కలిసినట్టుగా ఉంటుంది. అంత అవసరమా? అది దిగజాడు రాజకీయం అవుతుంది. అది సో చూద్దాం సార్. మొత్తానికి హుందా రాజకీయాలతో స్టాలిన్ ఒక పక్క, అదేవిధంగా చూసుకుంటే విజయ్ సరైనటువంటి ఒక ప్లానింగ్ లేకపోవడంతో ఇంకా సీఎం కాలేదని, అయినా సరే అసలు 5 సంవత్సరాలు మనుగడతాడా లేదా అనేది మాత్రం పెద్ద ప్రశ్న కింద మారింది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.